హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఛానల్. సో ఈరోజు మనం అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సో కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంక్స్, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయి, వాటి ప్యాటర్న్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అసలు బ్యాంక్ ఎగ్జామ్స్లో అసలు ఏ ఎగ్జామ్స్ అవుతాయి అసలు అంటే, సో బ్యాంక్స్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం మనం. ఏంటి అంటే ఐబీపీఎస్ అండర్లోకి కొన్ని బ్యాంక్స్ అనేవి వస్తాయి. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఐబీపీఎస్ అండర్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. అలాగే ఎస్బీఐ అనేది ఒక సెపరేట్ వింగ్. సో ఎస్బీఐ మాత్రం ఓన్గా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటుంది. అలాగే సిమిలర్లీ ఆర్బీఐ ఓన్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఐబీపీఎస్లో ఎటువంటి బ్యాంక్స్ ఉంటాయి, సో అలాగే ఏ ఎగ్జామ్స్ అవుతాయి, ఎస్బీఐలో ఎటువంటి ఎగ్జామ్స్ అవుతాయి, అలాగే ఏ బ్యాంక్, ఎస్బీఐ అనేది మనకి ఒకే బ్యాంక్ కాబట్టి ఎటువంటి ఎగ్జామ్స్ అవుతాయి, అలాగే ఆర్బీఐలో ఎటువంటి ఎగ్జామ్స్ అవుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఐబీపీఎస్లో ఏమేమి ఉంటాయంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ అదర్ బ్యాంక్స్. ఈ అదర్ బ్యాంక్స్ ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాకుండా ఈ అదర్ బ్యాంక్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక నిమిషం. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనకు అందరికీ తెలిసినవే, గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ రూరల్లో ఉంటాయి ఈ బ్యాంక్స్ అన్నీ కూడా, అవునా, విలేజెస్లో ఉంటాయి. సో అలాగే అదర్ బ్యాంక్స్, ఈ అదర్ బ్యాంక్స్ అనేవి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్కి యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ వస్తుంది, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. సో ఇవన్నీ బ్యాంక్స్ ఏవైతే అదర్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో అపార్ట్ ఫ్రమ్ ఎస్బీఐ కాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అదర్ బ్యాంక్స్ కింద వస్తాయి. సో ఈ అదర్ బ్యాంక్స్ అనేవి కూడా, ఈ ఆర్ఆర్బీస్ అనేవి కూడా, సో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి, ఏ పోస్టులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి అంటే పీఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్ అంటాం, అలాగే క్లర్క్, అవునా, లైక్ క్యాషియర్, ఓకేనా, అలాంటి జాబ్స్ అనమాట. సో క్లర్క్ జాబ్స్ అండ్ ప్రొబేషనల్ ఆఫీసర్, ఈ జాబ్స్కి మనకి నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. సో అలాగే అదర్ బ్యాంక్స్ కూడా మనకి పీఓ క్లర్క్. సో ఎవ్రీ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ పీఓ క్లర్క్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అది ఐబీపీఎస్ అవ్వచ్చు, ఐబీపీఎస్ అండర్లో ఉన్న బ్యాంక్స్ అవ్వచ్చు, లేదంటే ఎస్బీఐలో ఉన్న ఇవి అవ్వచ్చు, ఓకేనా. ఎస్బీఐలో కూడా మనకి ఎస్బీఐలో జూనియర్ అసిస్టెంట్స్ అంటాం, అవి కూడా నథింగ్ బట్ క్లర్క్స్ లాగే. సో జూనియర్ అసిస్టెంట్ అండ్ పీఓస్. అలాగే ఆర్బీఐ కూడా ఆర్బీఐ అసిస్టెంట్ అండ్ గ్రేడ్ బి కూడా, ఆర్బీఐలో గ్రేడ్ బి అనే లెవెల్ ఉంటుంది. సో ఇది కొంచెం హైయర్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు, ఆర్బీఐ గ్రేడ్ బి, ఓకేనా. మిగతావన్నీ కూడా చాలా ఈజీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అసిస్టెంట్లు, క్లర్క్స్ అనేవి చాలా ఈజీ లెవెల్ ఎగ్జామ్స్. పీఓ అనేది క్లర్క్స్ కన్నా కొంచెం హైయర్ జాబ్, గ్రేడ్ బి అనేది పీఓ కన్నా చాలా హైయర్ జాబ్, ఓకేనా. సో కాబట్టి గ్రేడ్ బి ఎగ్జామ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఆర్బీఐ అయితే అసిస్టెంట్ అండ్ గ్రేడ్ బి వీటికైతే నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఎస్బీఐ కూడా జూనియర్ అసిస్టెంట్ని, పీఓల్ని ఎవ్రీ ఇయర్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది, ఓకేనా. సో అలాగే అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి, మనకి లేటెస్ట్గా ఏ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో లేటెస్ట్గా మనకి వచ్చిన నోటిఫికేషన్, సో ఆర్ఆర్బీస్. సో లేటెస్ట్గా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటి, ఆర్ఆర్బీస్, ఆఫీస్ అసిస్టెంట్స్, అలాగే ఆఫీసర్స్ అంటే ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓస్. క్లర్క్కి, పీఓస్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఆర్ఆర్బీ క్లర్క్స్, ఆర్ఆర్బీ పీఓ. సో వీటి యొక్క ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి బ్యాంక్స్లో మనందరికీ తెలిసిందే, బ్యాంక్స్లో మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, క్లర్క్ లెవెల్ అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది, అలాగే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎల్పిటి అంటాం, అవునా. ఈ మూడు అయితే మెయిన్గా ఉంటాయి. సో ఈ వీటి యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో నోటిఫికేషన్ అనేది త్వరలోనే మనకి జూలైలో రిలీజ్ అవబోతుంది. అలాగే ఆగస్ట్లో ఎగ్జామ్స్ డేట్స్ అయితే మనకు వచ్చేసాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అంటే నథింగ్ బట్ పీఓ. సో ఎప్పుడు ఎప్పుడంటే 03 అండ్ 04/8 ఆగస్ట్ 3-4 ఎగ్జామ్లలో, ఆగస్ట్ 3-4 డేట్స్లో మనకి క్లర్క్ పీఓ ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి పీఓ ఎగ్జామ్ అవుతుంది ఆగస్ట్ 3-4 పీఓ ఎగ్జామ్, అండ్ 10, 17, 18 మనకి క్లర్క్ ఎగ్జామ్ అనేది అవ్వడం జరుగుతుంది.
ఓకేనా. 3 రోజులు క్లర్క్ ఎగ్జామ్ జరుగుతుంది, 2 రోజులు పీఓ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా. సో అలాగే సింగిల్ ఎగ్జామ్ ఆఫీసర్ స్కేల్ 2 స్కేల్ 3 జాబ్స్ కూడా ఇవి సింగిల్ ఎగ్జామ్స్. ఆల్రెడీ ఎవరైతే స్కేల్ 1గా ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో 29th సెప్టెంబర్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో మెయిన్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ఆఫీసర్ స్కేల్ 1 పీఓకి అయితే 29th నవంబర్ 29th, అలాగే క్లర్క్కి అయితే అక్టోబర్ 6th. ఇంకా మనకి దగ్గర 2 months అనేది టైం అనేది జరిగింది, చాలా ఎక్కువ టైం ఇది. సో ఆఫీసర్ అసిస్టెంట్స్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్ అయితే అక్టోబర్ 6th ఉండడం జరుగుతుందని చెప్పారు. అలాగే అండ్ ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కాకుండా ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి మనకు ఆల్రెడీ. ఐబీపీఎస్ ఎస్ఓ డేట్స్ కూడా వచ్చేసాయి. ఐబీపీఎస్ క్లర్క్ 24, 25 and 31 ఆగస్టులో ఉండబోతుంది. సో అదే పీఓకి అయితే 19-20 అక్టోబర్ 19th అక్టోబర్ 20లో మనకి ఎగ్జామ్స్ అనేది ఉండబోతుంది. ఓకేనా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. ఎస్ఓకి అయితే నవంబర్ 9th ఎస్ఓకి అయితే ఉండబోతుంది ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ మనకి 13th అక్టోబర్న అండ్ 30 నవంబర్న అండ్ డిసెంబర్ 14th. సో ఎస్ఓకి అయితే ఉండబోతుంది. అవునా. సో ఇవి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో పీఓస్కి అండ్ క్లర్క్స్కి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఐబీపీఎస్ క్లర్క్ అండ్ పీఓ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, సో ప్రిలిమ్స్ ప్యాటర్న్. ప్రిలిమ్స్లో మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఓన్లీ ఆర్ఆర్బీకి ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది ఉండదు. ఓకేనా, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ అనేది ఉండదు. సో టోటల్ 45 minutes అనేది టైం ఉంటుంది. పీఓకైనా క్లర్క్కైనా సరే టోటల్ 45 minutes టైం ఉంటుంది. సో మ్యాథ్స్ నుంచి 40 questions 40 marks, అలాగే రీజనింగ్ నుంచి 40 questions 40 marks, టోటల్ 80 questions 80 marks. ఈ 80 questions మనం 45 minutesలోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది పీఓకి అండ్ క్లర్క్కి కూడా. ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్. అలాగే ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ అయితే సో మ్యాథ్స్ అయితే 35 questions 35 marks. ఇది సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, 20 minutesలోనే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆర్ఆర్బీకి అయితే ఎటువంటి సెక్షనల్ టైమింగ్ ఉండదు, కానీ ఐబీపీఎస్కి అయితే సెక్షనల్ టైమింగ్ ఉంది. సో 35 questions 35 marks అండ్ టైం వచ్చేసి 20 minutes. సో అలాగే రీజనింగ్ 35 questions 35 marks 20 minutes. ఇంగ్లీష్ 30 questions 30 marks అండ్ 20 minutes. అంటే మొత్తం 100 questions ఎంతకి 100 marksకి మొత్తం 60 minutesలో అంటే 1 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారో ఫోకస్ చేయండి, ప్రిలిమ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. సో ఎవరైతే క్లర్క్ అనేది చాలా ఈజీ లెవెల్ ఎగ్జామ్, క్లర్క్ ఎగ్జామ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే బేసిక్స్ అవి బాగా స్ట్రాంగ్గా చేసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. థ్యాంక్ యూ సో మచ్.